మమ్మీ స్కూల్ పోయేస్తా బాయ్. అరే టిఫిన్ చేసినా తినిపో. మళ్ళీ ఉప్పని వేసుంటావు, నాకేమొద్దు, నేను తినను పో. జీడిపప్పులు చానేసి జీడిపప్పు ఉప్మా చేసిన మంచిగా ఉంటది, చక్కగా తినిపో. లేకపోతే మీ డాడీ చెప్తా, బెల్ట్ అందుకొని దంచుతాడు నిన్ను. నీ అవ్వ, మొన్నేమో పల్లీలు ఉప్మా చేసినావు, దాని తర్వాత సేమియా ఉప్మా, దాని తర్వాత నాట్రా ఉప్మా, ఇప్పుడు జీడిపప్పు ఉప్మా. ఏందే ఇది? అసలు టిఫిన్ అంటే ఏంటిదో తెలుసా? ఒక దోశ, ఒక పూరి, ఒక వడ, ఇది కదా టిఫిన్ అంటే. అసలు ఏంటి ఏంటి బ్యాన్ చేస్తాళ్ళు, ఈ ఉప్మాను కూడా బ్యాన్ చేస్తా అయిపో. అరే టిఫిన్ చివర ఉప్మా అని ఉంటే ఉప్మా అయిపోద్దా? సేమ్యాలు వేరు, నాటు వేరు, బొంబాయి రవ్వ వేరు. దేని టేస్ట్ దానికి ఉంటది. మొన్న స్కూల్ పోతా అంటే ఒక అంకుల్ని ఒక ఆంటీ చెప్పుతోడు కొట్టింది. అది ప్యారగోనో బాటానో సరిగ్గా గుర్తులేదు. అంటే తక్కువ రేటు చెప్పుతోడు కొడితే బాధపడి ఎక్కువ రేటు చెప్పుతోడు కొడితే ఆనందపడతాడా? ఏదైనా చెప్పు చెప్పేనే. కరెక్టేరా నువ్వు చెప్పింది. మొన్న దేనికో ఎగ్జిబిషన్ పోతా అని డబ్బులు అడిగినవురా, నేను ఇద్దామనుకున్నా. 2 నెలల క్రితమే ఎగ్జిబిషన్ పోయినట్టు గుర్తు. అయినా అదైనా ఎగ్జిబిషనే, ఇదైనా ఎగ్జిబిషనే. ఆ విషయం మర్చిపోయినరో నేను. మజాక్ చేసిందే మమ్మీ, నాకు ఉప్మా అంటే ఇష్టం కాదు, ప్రాణం. ఈ దోశలు వడాలు పూరీలు ఇలాంటివి చేయకు, నాకు అస్సలే నచ్చదు. డైలీ ఉప్మానే కావాలి నాకు. అలా రా దారికి, గప్చుప్ తిని స్కూలు పో. ఏషాలు వేస్తున్నాడు ఏషాలు.